వెయిట్, ఈ 5 వర్డ్స్ లేకుండా పాలిటీ ఇన్కంప్లీట్. అప్రోప్రియేట్, అబ్రిడ్జ్, ఆర్బిటరీ. ప్రొమాల్గేట్, ప్రొరోగ్. ఈ 5 వర్డ్స్ లేకుండా పాలిటీ ఇన్కంప్లీట్. కన్ఫ్యూజ్ అవుతున్నారా ఈ వర్డ్స్ తోటి? డోంట్ వరీ, హ్యాపీగా ఈ వీడియో చూడండి. నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి అబ్రిడ్జ్ ఆర్ అబ్రిడ్జ్మెంట్. టు రెడ్యూస్, లిమిట్ ఆర్ కటెల్ ద ప్రివిలేజెస్ ఆర్ సమ్ పవర్స్. అంటే ఏంటి? వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్టికల్ 19 ఉంది. మరి ఆర్టికల్ 19 మనకి ఏం చెప్తుంది? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళను ఇష్టం వచ్చినట్టు అంటే ఊరుకుంటారా? ఉండరు కదా. అందుకే మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు కొన్ని లిమిటేషన్స్ అయితే పెట్టుకుందాం. దాన్నే అబ్రిడ్జ్మెంట్ అని అంటారు. అండ్ ఈ అబ్రిడ్జ్మెంట్ లో ఇంకో మీనింగ్ కూడా వస్తుంది. లాంగ్ డిస్టెన్స్ ని షార్ట్ డిస్టెన్స్ తో కనెక్ట్ చేయడం. ఇందులో నెక్స్ట్ వన్ వచ్చేస్తే ఆర్బిటరీ. యాక్షన్ డన్ వితౌట్ రీజనబుల్ బేసిస్, నాట్ గైడెడ్ బై లా ఆర్ లాజిక్. మీన్స్ వాట్? మనకు నచ్చినట్టు మనం చేయడం. రూల్స్ రెగ్యులేషన్ లో ఉన్న నియమాలు పాటించకుండా మనకు నచ్చినట్టు మనం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏదైనా లాస్ చేయాలనుకుంటే అది కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతూ లాస్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కాన్స్టిట్యూషన్ ని కంప్లీట్ గా పక్కన పెట్టేసి గవర్నమెంట్ దానికి ఇష్టం వచ్చినట్టు లాస్ చేస్తే దాన్ని ఆర్బిటరేషన్ అని అంటారు. మన సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే రీజన్ లేకుండా, లాజిక్ లేకుండా ఇదైతే ఇది, అదైతే అది, ఏదైతే అదైందని చెప్పేసి ఏదో ఒకటి చేస్తూ ఉంటామో దాన్నే ఆర్బిటరేషన్ అని అంటారు. ఇందులో థర్డ్ వన్ వచ్చేసి అప్రాప్రియేషన్. పార్లమెంటరీ ఆథరైజేషన్ టు విత్డ్రా మనీ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అప్రాప్రియేషన్ మీనింగ్ సూటబుల్ ఫర్ సంథింగ్, అంటే దేనికైనా కేటాయించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ మన అకౌంట్ లో శాలరీ క్రెడిట్ అవుతుంది. అందులో నుండి కొంత మనీ ఫుడ్ కి, కొంత మనీ రెంట్ కి, ఇలా ఒక్కొక్క దానికి కొంత మనీని కేటాయించుకుంటాం. ఈ కేటాయించే ప్రక్రియ అండ్ కేటాయించడాన్నే అప్రాప్రియేషన్ అంటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం డైలీ జీన్స్ ఆర్ క్యాజువల్స్ వేసుకుంటాం. అదే పండుగ వస్తే మాత్రం ఎథ్నిక్ వేర్ వేసుకుంటాం. అదే ఆఫీస్ కి ఫార్మల్స్ వేసుకుంటాం. ఇలా ఒక్కో డ్రెస్ ని ఒక్కో దానికి కేటాయించుకుంటాం. ఈ కేటాయించుకోవడాన్ని అప్రాప్రియేషన్ అంటాం. ఇక ఫోర్త్ వర్డ్ వచ్చేసి ప్రొరోగ్. టు ఫార్మలీ ఎండ్ సెషన్ ఆఫ్ అ పార్లమెంట్ బై ద ప్రెసిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫీస్ మీటింగ్ లో ఉన్నాం. ఆఫీస్ మీటింగ్ బోర్ కొడుతుందని చెప్పేసి ఎవరో ఒకరు మధ్యలో నుంచి వెళ్ళిపోతారు. మధ్యలో నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన ఆ మీటింగ్ అయితే ఎండ్ అవ్వదు కదా. ఎప్పుడైతే మీటింగ్ కండక్ట్ చేసిన అఫీషియల్ ఈ మీటింగ్ ఎండ్ అవుతుందని అఫీషియల్ గా చెప్తారో అప్పుడు మాత్రమే ఈ మీటింగ్ అఫీషియల్ గా ఎండ్ అవుతుంది. ఇలా ఒక స్టార్ట్ చేసిన ప్రాసెస్ ని అఫీషియల్ గా ఎండ్ చేయడాన్నే ప్రొరోగ్ అని అంటారు. ఇక్కడ మన పార్లమెంట్ సెషన్ ని ప్రెసిడెంట్ అఫీషియల్ గా ఎండ్ చేస్తారు కాబట్టి దాన్ని ప్రొరోగ్ అంటారు. మీరు తెలుసుకోవాల్సిన కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అడ్జర్న్మెంట్, ప్రొరోగ్, డిజాల్వ్, ఈ మూడింటి గురించి డిఫరెన్సెస్ అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఇక ఫిఫ్త్ వర్డ్ వచ్చేసి ప్రొమాల్గేట్. టు పుట్ అఫీషియల్లీ ఎ లా ఇంటూ ఎఫెక్ట్. గవర్నమెంట్ చేసిన లాస్ ఏవైతే ఉంటాయో అవి అఫీషియల్ గా అమల్లోకి తీసుకురావడాన్నే ప్రొమాల్గేట్ అంటారు. ఈ 5 వర్డ్స్ లేకుండా పాలిటీ నేర్చుకోవడం చాలా కష్టం. మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.